ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం వందనములైనా. ఇప్పటి వరకు పాటలు పాడేందును, వాక్యం చదువుటేందును, వాక్యం చెప్పుటేందును, ప్రతి ఒక్క విషయంలో కూడా నీ హస్తం మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా నీ హస్తం మాకు తోడుగా ఉంచి నడిపించడం సహాయం తెచ్చి నీ యొక్క ఆత్మను మెండుగా దయచేయమని బ్రతుకులాడుకుంటూ ఆయన వినిచిన పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకునే భాగ్యాన్ని దయచేయమని చెప్పిన నాకు పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని అర్థిస్తూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకుని బ్రతుకులాడుకుంటూ అందరికీ నీవే తోడుగా నడిపించడం సహాయం దయచేయమని ప్రార్థన ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క వీడియోస్ చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే దేని యొక్క మాటలో మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతున్న విషయాన్ని అయితే గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనమైతే పాఠంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన పాఠం ఏంటంటే త్రిత్వమా ఏకత్వమా. త్రిత్వమా ఏకత్వమా అంటే ఏంటండి? దానికి అర్థం ఏంటి? ముగ్గురా లేదా ఒక్కళ్ళే ఉన్నారా? ఈ క్రైస్తవ్యంలో ఈ యొక్క విషయం అనేది చాలా మందికి తెలియదండి. 100కి 95% మంది ఏమనుకుంటారో చెప్పండి? ఒకళ్ళే అనుకుంటారు. కానీ కాదండి, ఒక ఆయనే తండ్రి అయిన దేవుడే యేసుప్రభులాగా వచ్చాడు. యేసుక్రీస్తుల వారే మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళి పరిశుద్ధాత్మ రూపంగా ఆయనే వచ్చాడు అని అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెబుతుందో, ఈ మాటలు చెప్పేది ఎవరంటే సేవకులండి. సేవకులకి మరి బైబిల్ ఎంత అర్థమైందో ఏంటో మనకు తెలియదు. కానీ మనం బైబిల్ని అడిగితే బైబిల్ మాత్రం కరెక్ట్గా చెప్తున్నాం. మనకి ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, బాగా తెలిసిన వాళ్ళని అడగాలి, లేదా బైబిల్ అసలు ముఖ్యంగా బైబిల్ని పరిశీలిస్తేనే మనకి ఆన్సర్ దొరికిద్ది. బైబిల్ని పరిశీలించాలంటే మనకి ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆ ఒక్క పుస్తకంలోనే అక్కడే చూస్తేనే మనకి ఆన్సర్ దొరకదండి. బైబిల్ మొత్తం మీద ఎక్కడో చోట దేవుని యొక్క వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట అని రాయబడిందండి. ఉదాహరణకు మీకు ఒక మాట చెప్పచ్చు. హేబేలు కయ్యను ఇద్దరు అర్పణ తెచ్చారండి. వాళ్ళిద్దరు అర్పణలో దేవునికి ఎవరి అర్పణ నచ్చిందండి? మరి ఆ మాట ఆది కాండంలో ఎక్కడన్నా రాయబడిందా? హేబేలు అర్పణ నచ్చడానికి కారణం ఏంటి? ఆది కాండంలో ఏమన్నా అది ఎక్కడ రాయబడిందండి? ఆది కాండం నుంచి నీకు మలాకి గ్రంథం వరకు కూడా ఎక్కడ ఎతికినా కానీ కనపడదు. ఎక్కడికైనా హెబ్రీ పత్రికలో కనబడింది. అది హెబ్రీ పత్రిక అంటే అక్కడ కొత్త నిబంధన, అక్కడికి రావాల్సి వచ్చింది ఆన్సర్ కోసం. నువ్వు ఆది కాండం నుంచి చదువుకుంటే హెబ్రీ పత్రిక వచ్చేవరకు ఎన్ని నెలలు పట్టిద్దండి? గట్టిగా చదివితే ఒక 2-3 నెలల్లోనే చదివేసేయచ్చు. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవరకు అసలు ఈయనకి వచ్చిన డౌటే మర్చిపోతాడు. అసలు 2-3 నెలలకి అసలు ఏంది 24 గంటల్లోనే లేదా 48 గంటల్లోనే మనిషి చాలా మతిమరుపు అనేది వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేవరకు మరి ఆ వాక్యాన్ని తెలుసుకోవడానికి ఎంత జ్ఞానం ఉంటే, ఎంత గ్రిప్ ఉంటే మనకి సమాధానం దొరికిద్దండి. అలాంటి సందర్భమే ఈరోజు మనం ఆలోచించిపోయేది. త్రిత్వమా ఏకత్వమా? ముగ్గురు ఉన్నారా లేకపోతే ఒకళ్ళే ఉన్నారా? ఒకళ్ళే మరి ముగ్గురులాగా ఉన్నారా ఏంటనేది క్లారిటీగా మనం తెలుసుకుందామండి. చాలామంది క్రైస్తవులు ఇక్కడ అపార్థం చేసుకుంటున్నారండి. ఇది కామెడీ షో కాదండి, ఇది దేవుని యొక్క వాక్యం కాబట్టి జాగ్రత్తగా వినాలి. ముగ్గురు కొంతమంది క్రైస్తవులు ఏమన్నారంటే, కొబ్బరికాయ ఉంటుంది కదండి, కొబ్బరికాయ అంట పైన టెంకేమో తండ్రి అయిన దేవుడు అంట, లోపల కొబ్బరేమో యేసు ప్రభువు అంట, దాంట్లో ఇంకేముంటాయండి, నీళ్ళేమో పరిశుద్ధాత్ముడు అంట అని కొంతమంది సేవకులు ఇట్లా బోధిస్తున్నారండి. మరి బైబిల్ వాళ్ళకి ఏం అర్థమైందని చెప్పాలి? టెంకేమో తండ్రి అయిన దేవుడు అంట, లోపల కొబ్బరేమో యేసు ప్రభువు అంట, లోపల నీళ్ళేమో పరిశుద్ధాత్మ దేవుడు అని చెబుతున్నారండి. ఇది కరెక్టేనంటారా? చాలామందికి సేవకులు మరి ఈరోజు నేను మరి విమర్శించట్లేదండి. అందరూ కూడా సత్యవాక్యాన్ని సరిగా తెలుసుకుంటేనే మనము పరలోక రాజ్యానికి వెళ్తామండి.
ఇప్పుడు సపోజు మనం హైదరాబాద్ వెళ్ళాలండి, హైదరాబాద్ వెళ్ళాలంటే ఇటు వెళ్ళి మైలారం బస్సు ఎక్కితే హైదరాబాద్ వెళ్తావా, అటు విజయవాడ వెళ్ళి హైదరాబాద్ బస్సు ఎక్కితే వెళ్తావా? విజయవాడ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళే బస్సు ఎక్కితేనే మనం హైదరాబాద్ వెళ్తాం. రోడ్డుకి వెళ్ళి ఇటు మైలారం వెళ్ళే బస్సు ఎక్కామనుకోండి, మైలారం కానీ ఇటు తిరువూరు కానీ వెళ్తాం. మరి చాలామంది పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారు కానీ ఆ యొక్క దారి అనేది కరెక్ట్గా తెలుసుకోలేకపోతున్నారండి. వీళ్ళకి తెలిసిందే దారి అనుకుంటున్నారు కానీ దేవుడు ఏం చెబుతున్నాడు అనేది మనం ఈ రోజున తెలుసుకుందామండి. కొంచెం వచనాలు ఎక్కువగా ఉంటే టక 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 తీసి చదువుతూ ఉండాలి. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఆదియందు దేవుడు భూమిని ఆకాశం, దేవుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తర్వాత వచ్చిన భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ ఇదేంటి? దేవుడు కాదా? దేవుని ఆత్మ వేరు, దేవుడు వేరేనా? ఇది మనం ఇక్కడ ఆగి ఆలోచించాలి. చాలామంది అనుకుంటారంటే దేవుడే ఈ ఆత్మ అనుకుంటారు. ఈ ఆత్మ వేరు, ఆ దేవుడు వేరు. ఇక్కడ మనకి ఆది కాండంలోనే ముగ్గురు కనిపిస్తారండి. మనం ఆగి ఆలోచించకపోతే చదవకుండా వెళ్ళిపోతాం కానీ మనకు అర్థం కాదు. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఎవరైనా ఏదైనా డౌట్లు అడిగినప్పుడు మనం ఇవన్నీ చెప్పాలి. ఎందుకంటే ఇసుక్కోకుండా మనం జాగ్రత్తగా చెప్తే వాళ్ళు కూడా మనం చెప్పే వాక్యాన్ని చక్కగా వింటారనమాట. మనం ఎక్స్ప్లెయిన్ చేయకుండా మనం ఏదో ఒక మాట చెబుతాం అనుకోండి, వాళ్ళు అపార్థం చేసుకుంటారనమాట. అపార్థం చేసుకొని వెనక్కి వెళ్ళిపోతాం. వీళ్ళకి వాక్యం తెలియదులే. ఇంకో విషయం ఏంటంటే మనం చెప్పే వాక్యాలు చాలా కరెక్ట్ అని మనకు తెలుసు, కానీ మనం చెప్పే కొన్ని ఎలాగుంటాయంటే వాళ్ళకి వీళ్ళు సాతాను బోధ చేస్తున్నారని మనల్ని అంటారు రివర్స్లో. ఎందుకు సుందరరావు గారిని చాలామంది నువ్వు దెయ్యం పట్టిన వాడివి, నీకు అసలు బైబిల్ బేసిక్స్ తెలియవు అని అన్నారట. ఆయన్నే ఆ మాట అంటే ఇక మన హాస్పిటల్ వాళ్ళని ఇంకా కౌంటింగ్ చేస్తారు అసలు. మరి బైబిల్లో ఉన్న సత్యాన్ని బయటికి తీసిన మహానుభావుడు ఆయన. ఈ తరంలో 20వ శతాబ్దంలో పుట్టి మనందరి కొరకు సత్యవాక్యాన్ని బయటికి తీసిన ఆయన ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. ఆయన పెద్దలు కూడా జ్ఞానవంతులు కూడా ఒప్పుకున్నారు. కానీ కొంతమంది ఒప్పుకోరు, కానీ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే వాక్యాన్ని బట్టి ఇప్పుడు మనం ఈ వాక్యం చదువుతున్నాం కదా, అప్పుడు మనకు అర్థం అవుతూనే ఉంటుంది. 9వ వచనం ఒకసారి చదవండి. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలము ఇక్కడ దేవుడు అన్నాడు. తర్వాత 3వ వచనం ఒకసారి చదవండి, మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అది 2వ వచనం చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. ఇక్కడ దేవుడు అని అన్నాడు ఫస్ట్ వచనంలో, తర్వాత 9వ వచనంలో కూడా దేవుడు అని అన్నాడు. మరి 2వ వచనంలో దేవుని ఆత్మ అన్నారు కదా. ఈ దేవుని ఆత్మ అంటే ఎవరు? దేవుని ఆత్మ అంటే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని ఆత్మ అంటారు. 11 ఇక్కడ మనకి ఇద్దరు కనిపిస్తున్నారండి. ఇది క్లారిటీ తీసుకోండి. దేవుడు యెహోవా తండ్రి, ఆయన పేరే యెహోవా. నేను ఉన్నవాడును అనువాడును ఆయన దేవుడు. మరి దేవుని ఆత్మ, మరి ఇక్కడ కింద కూడా దేవుడు అని రాయవచ్చుగా. దేవుని ఆత్మని ఎందుకని రాశారు అక్కడ? ఈయన సపరేట్ అని తెలుసుకోవటానికి దేవుని ఆత్మని రాయబట్టడం జరిగింది. చాలా మంది ఏమనుకుంటారంటే అదే ఆయనే ఈయన అనుకుంటారు. కాదు, ఇప్పుడు మనకి ఇద్దరు కనిపించారండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 11వ వచనం ఒకసారి చూడండి. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్టును భూమి మీద తమ జాతి ప్రకారం. ఇక్కడ కూడా దేవుడు అని వచ్చింది. అంటే మీకు దేవుడికి పరిశుద్ధాత్మకి డిఫరెన్స్ చెప్తాను. ఇప్పుడు 14వ వచనం చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలము. ఇక్కడ కూడా దేవుడు అని ఉందండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు అని మనం ఇద్దరు కనిపించారన్నాం కదా. మన క్లారిటీ ఎట్లాగా అంటే మనం కొత్త నిబంధనలకు ఒకసారి వద్దామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి
ఒడ్డునకు వచ్చెను. ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ ఇదండి. పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. అది దేవుని ఆత్మ. ఇందాక ఆదికాండంలో మనం చూసాం కదా, మొదటి అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ ఈ పరిశుద్ధాత్మ. క్లారిటీ వచ్చిందా? ఇంకేమైనా డౌట్ ఏమైనా ఉందా? అంటే క్లారిటీ చేసుకొని పోతావారండి. ఎందుకంటే మనకి క్లారిటీ రావాలి. వాక్యం ఇది అనేది చాలా మరి ఇంపార్టెంట్ అని పాఠం. ఎందుకంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు పరలోక రాజ్యానికే మనం ఆ దారిలోనే వెళ్తానే పరలోక రాజ్యం వెళ్తాం. లేకపోతే వేరే దారిలోకి వెళ్ళిపోయి మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళాలంటే వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మనం తెలుసుకుంటేనే మనకి దారి అనేది తెలుస్తుంది. లేకపోతే మనం వేరే సైడ్ వెళ్ళిపోతాం. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్గా తెలుసుకోవాలండి. ఇంకా మనం చూడగలిగితే ఆదికాండము ఇంకొక ఆయన మీకు పరిచయం చేస్తాను. అక్కడ ఆదికాండంలో ముగ్గురు కనిపిస్తారని చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఎంతమంది చూపించాను? తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకొక ఆయన మనకు కావాలి. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆదికాండంలోనే చూపిస్తాను మీకు. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనానికి వచ్చేసేయండి. 1:26. దేవుడు మన స్వరూపమందు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఎవరండి ఈయన? ఇక్కడ ఉందే, ఎవరి పోలిక చేస్తానని చెబుతున్నాడు? మనము అంటే ఒకళ్ళ లేకపోతే ఒకళ్ళకంటే ఎక్కువ మంది అండి? ఇద్దరికన్నా, ఇద్దరైనా, నలుగురైనా, 10 మంది అయినా అనవచ్చు. కానీ ఇక్కడ తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. దేవుడు అన్నాడు అనమాట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాము. ఇక్కడ ఉంది ఎవరండి? యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు మా ఆదికాండంలో ముగ్గురు కనిపించారా? అది మనం చదువుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మనకి తెలిసిద్దండి. మనం దేవుడు అనే వరకే ఇప్పటి వరకు కూడా మనం ఏమనుకున్నా దేవుడు ఆత్మ అన్నా కానీ దేవుడే అనుకున్నాం. కానీ దేవుని ఆత్మ వేరు, దేవుడు వేరు. ఇక్కడ మన పోలిక చొప్పునంటే పోలిక మరి నరు రూపంగా భూమి మీదకి వచ్చిందండి. ఎవరు భూమి మీదకి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తుల వారే వచ్చారు. అందుకని మన పోలిక చొప్పున అన్నాడు అనమాట. ఇక్కడ మనం ముగ్గురు కనిపించారండి. విడివిడిగా ఉండాలా, ముగ్గురు ఒకటని అనిపిస్తుందా? వేరువేరుగా ఉండాలిగా. అది క్లారిటీ. అది ముగ్గురు ఒకటే అనుకో, మనము ఎందుకంటాడండి? ఆయన మాట్లాడుకుంటాడా ఎక్కడన్నా? ఎవరన్నా నాకు నేను మాట్లాడుకోగలుగుతానా? నీకు నువ్వు మాట్లాడుకోగలుగుతావా? ఇంకొక మనిషి ఉంటేనే మాట్లాడగలుగుతావా? వేరే ఒక మనిషి ఉంటేనే ఇక్కడ అందుకనే ఇక్కడ క్లారిటీ తీసుకోవాలి. మనకి క్లారిటీ అనేది కొంచెం వచ్చిందండి. మరి కొంతమందికి చెబితే మరి నమ్మరు కదండి అంటే, నమ్మని వాళ్ళకి ఇప్పుడు ఈ బైబిల్లోంచి మనం 1500 వచనాలు చూపించవచ్చు రిఫరెన్స్లు. కానీ అన్ని చూపించడానికి మనకు టైం లేదు కాబట్టి కొన్ని చూపిస్తాను మీకు. ఆయన వేరు ఈయన వేరు, ఆయన వేరు ఈయన వేరు, విడివిడిగా ఉన్నారని మనం తెలుసుకోవాలి. ఎంత వాక్యం తెలిసిన మనకు కూడా ఈ చిన్న విషయం కూడా తెలుసుకోకపోతే, ఎవరైనా డౌట్ అడిగి చెప్పలేకపోతే ఇన్ని సంవత్సరాలు వాక్యం నేర్చుకున్నందుకు ఉపయోగం ఏముందండి? అందుకని ముందు మనం తెలుసుకొని ఉన్నాం అనుకోండి, ఎవరన్నా క్వశ్చన్ చేసినప్పుడు మనం సమాధానం చెప్పవచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. వెంటనే ఆయన నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేర్చబడటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగువచ్చు. 2 సందర్భాలు కూడా ఒకటే సరిపోద్దండి. 2 సందర్భాలు కూడా ఒకటేనండి. ఇందాక మనం చదివిన మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, మార్కు సువార్త 1:10 వచనాలు ఇవన్నీ కూడా ఏంటంటే ముగ్గురు విడివిడిగా మనకు కనిపిస్తున్నారా లేదా? తండ్రి అయిన దేవుడు ఆకాశంలో ఉన్నాడు, పరలోక రాజ్యంలో ఉన్నాడు. అక్కడ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావటం జరిగింది. ఇక్కడ బాప్తిస్మం తీసుకుంటుంది ఎవరండి? మరి ముగ్గురు ఒకేసారి మనకి కనిపిస్తున్నారుగా. అది మనం తెలుసుకోవాలి. చాలామంది దాన్ని ఓటరిస్తూ ఉంటారు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, సృష్టిని కలిగించింది ఎంతమంది అండి? మరి ఆ సృష్టి కార్యక్రమంలో మరి యేసుక్రీస్తుల వారు ఉన్నారో లేదో ఆ విషయం కూడా తెలుసుకుందామండి.
యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. తర్వాత సమస్తమును ఆయన మూలముగా కలిగను. తర్వాత కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. అది ఇక సృష్టికర్త ఎవరండి? సృష్టిని కలిగించింది ఎవరండి? మరి యేసుక్రీస్తు వారు కాదా? ఆయన కూడా ఉన్నాడు, ఆయన లేకుండా ఎస్. ఇక్కడ మనం చాలా మంది ఇక్కడే పొరపాటు పడుతున్నారు. సృష్టికర్త అనేవారికి యెహోవా అని అనుకుంటారు. యేసుక్రీస్తు వారు కూడా సృష్టికర్తే. చాలామంది ఇక్కడ మన క్రైస్తవులు కూడా కొంచెం ఇబ్బంది పడేది ఇక్కడే. సృష్టికర్త యెహోవా తండ్రి, ఆయన సృష్టికర్తే, అలాగే యేసుక్రీస్తు వారు సృష్టికర్తే. వీళ్ళిద్దరు సృష్టి చేస్తుంటే అక్కడ సపోర్ట్ చేస్తుంది ఇంకొక ఆయన ఎవరు ఉన్నారండి? నీళ్ల మీద ఆత్మ అల్లాడుచుండెను అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. ముగ్గురు ఉన్నారనమాట ఆ సందర్భంలో అని మనం తెలుసుకోవాలండి. మరి యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవుడికి పుట్టుక ఉందా? తండ్రి అయిన దేవుడు పుట్టాడా? ఉన్నవాడా ఆయన? ఎస్, ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు. అందుకే ఆయన దేవుడు అన్నమాట. మరి యేసుక్రీస్తుల వారికి మరి పుట్టుక ఉందా? ఎందుకంటే ఫస్ట్ ఉంది ఆయన తండ్రి అయిన దేవుడు, కానీ ఆయన సృష్టించాడు అనమాట. యేసు కలగజేశాడు అని ఉంటుంది అనమాట. ఆ మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 31వ వచనం. యేసుక్రీస్తుల వారు పుట్టాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ దేవుడు క్లారిటీ ఇవ్వటం జరిగింది. సామెతలు 8:31. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుండు. అలాగే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 24, 25, 26 వచనాలు కూడా చదవండి. ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిన్న ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. ఎవరో పుట్టితిని అన్నాడు ఈయన. ఎవరు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు నేను పుట్టాను అన్నాడు ఆయన. చూసారా, ఆయనే నేను చెప్తున్న స్టేట్మెంట్ ఇది. అంటే నేను తండ్రిని కాదు అని క్లారిటీ ఇస్తున్నాడా లేదా? తండ్రి వేరు, నేను వేరు అన్నాడు అనమాట. చదవండి. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండల పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టించక మునుపు నేను పుట్టించాను. అది 26 వరకు వచ్చారా? సరిపోతుంది. ఇదండి యేసుక్రీస్తుల వారి యొక్క పుట్టుక ఎలా ఉందన్నమాట. ఈ సృష్టి ఏమి లేనప్పుడు ముందుగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తుల వారిని కలగజేశాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడిని, వారిద్దరు కూడా ఆయనకి కుమారులు. ఇంకా మనం చూడగలిగితే 1 రాజులు 8వ అధ్యాయం 27 చూడండి. 27, 28. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయం 27, 28 వచ్చినారండి. మొదటి రాజులు 8వ అధ్యాయం 27, 28 వచ్చినారు. నిశ్చయముగా దేవుడు ఈ లోకముందు నివాసం చేయడు. సరిపోద్దండి. దేవుడు అంటే ఈ లోకముందు నివాసం చేస్తాడు. మరి 33 సంవత్సరాలు భూమి మీద ఉంది ఎవరండి? దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు. నిశ్చయముగా దేవుడు ఈ లోకంలోనికి రాడు. ఒకవేళ కనుక వస్తే ఏమైతే తెలుసా? కొవ్వొత్తి కనుక కరిగిపోతుంది. చూసివా, కొవ్వొత్తి వెలిగేటప్పుడు ఏమైందండి? కరిగిపోతూ ఉంటుంది. అలాగ కరిగిపోద్ది భూమి ఆయన యొక్క అడిగేస్తే. అలా అంత భయంకరుడు అనమాట ఆయన. ఆకాశమైన సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. కాళ్ళు పెట్టుకోవడానికి భూమి పాదపీఠం అన్నాడు. అదే భూమి మీదకి వస్తే ఏమైందండి?
గట్టిగా అడిగేస్తే భూమి పట్టదు. భూమి అనేది పాతాళానికి వెళ్ళిపోద్ది, ఒక తొక్కితే వెళ్ళిపోద్ది అనమాట. అందుకనే తండ్రి అనే దేవుడు భూమి మీదకి ఇంతవరకు రాలేదు, ఒక్కసారి కూడా రాలేదు. మరి వచ్చింది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తుల వారు, ఆయన యొక్క కుమారుడు. క్లారిటీ వస్తుందా వచనాల్లో? మరి చాలామంది యేసుక్రీస్తు వారిని తండ్రి అని అంటున్నారు కదా, మరి నిజం అంటారా? లేకపోతే ఇప్పుడు ఈ వచనాలు బట్టి మనం ఇవన్నీ కూడా అబద్ధం అనుకుందామా? మనం నమ్మాల్సిందే ఖచ్చితంగా, రుజువులతో వచనాలతో సహా. ఇంకో విషయం ఏంటంటే ముగ్గురు ఒకటే అని బైబిల్లో ఒక్క వచనం కూడా లేదు తెలుసా? ముగ్గురు ఒక్కటే అనే విషయం బైబిల్లో ఒక్క వచనం కూడా లేదు. కానీ ముగ్గురు విడివిడిగా ఉండాలని చెప్పి 1500 వచనాలు ఉంటాయి, 1500 వచనాలు. ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. 14-16. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించు. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తుల వారే పరలోక రాజ్యానికి వెళ్ళి మళ్ళీ ఆయన పరిశుద్ధాత్మ రూపంలో కిందకు వచ్చాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? యేసుక్రీస్తు వారు ఏం చెబుతుంది? వేరొక ఆదరణకర్త అంటే వేరొక ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడా లేదా యేసుక్రీస్తు వారు? కాదు నీకు తెలియదు యేసు ప్రభువా, మేము మాత్రం నువ్వే వచ్చావని మేము అనుకుంటున్నాం, అసలు నువ్వే, నీకు తెలియదు, అసలు నీకు తెలియకుండా నువ్వు వచ్చావు అని అడ్డంగా వాదిస్తారు చాలామంది. నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తానయ్యా బాబు అని యేసుక్రీస్తు వారు చెప్తారు, కానీ నీకు తెలియకుండా నువ్వు వచ్చావు, నీకు తెలియదు అంటారు. అది ఎంతవరకు అండి? అది ఎన్ని వచనాలు చూపిస్తాం కానీ ఇంకా తండ్రి అలాగే ప్రభువు పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అంటారు. ఎట్లాగా? ఇంత క్లారిటీగా చూపిస్తున్నా కూడా ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 17 వచనం చూడండి. అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీకు సత్యము చెప్తున్నాను, నేను సత్యమనే చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు మీకు ప్రయోజనకరము. వెళ్ళిన యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. అది నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి తండ్రిని వేడుకొని మీకు పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తాను అని చెబుతున్నాడు ఆయన యేసుక్రీస్తు వారు. కానీ మనోళ్ళు ఏమంటారు? కాదు నువ్వే వచ్చావంటారు. నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, నేను రాను అని అంటుంటే ఒప్పుకోదు. ఇంకో విషయం ఏంటంటే మీకు ఇంకో క్వశ్చన్ వేస్తున్నాను. 33 సంవత్సరాలు భూమి మీద తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు వారిలాగా వస్తే పరలోక రాజ్యంలో అక్కడ పరిపాలించడానికి ఎవరున్నారండి? ఎవరైనా ఉన్నారా? లేదా ఒక డూబుని పెట్టొచ్చాడు ఆయన తండ్రి అయిన దేవుడు? వాళ్ళ నాన్నగారిని పెట్టొచ్చాడా? అప్పుడు ఏమవుతాడు? తండ్రి అయిన దేవుడు కూడా తండ్రి ఉంటే ఆయన మనకు తాత అవుతాడు. అసలు ఎక్కడైనా తాత సందర్భం అనేది వచ్చిందండి బైబిల్లో? మరి అసలు ఏమైనా అర్థమవుతుందంటారు మన వాళ్ళకి? అంటే అపార్థం చేసుకున్నారండి, కొద్దిగా సరి చేసుకోవాలన్నమాట. ఎవరు ఏది చెప్పినా సరే సరి చేసుకున్న వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్తారండి. ఇప్పుడు వయసులో కొంతమంది మనకన్నా చిన్నోళ్ళు అయినా సరే వాళ్ళు కొన్ని సందర్భాల్లో కరెక్ట్గా చెప్తారండి. అలాంటప్పుడు మనం అది తీసుకోవాల్సిందే. లేదా నాకు వయసులో చిన్నవాడు ఈ మాట నేను ఇది ఏంటని మనం అనుకుంటే కనుక మనకి ఇబ్బంది కలిగిద్ది అనమాట. కాబట్టి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే కరెక్ట్గా చెప్పారనుకోండి, మనం తీసుకోవాలి ఆ విషయాన్ని. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. అది పరలోకమందు ఎవరున్నారండి? పరలోకంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో తండ్రి ఉన్నాడా లేదా? క్లారిటీ ఇస్తున్నాడా లేదా? ఇంకా మనం చూడగలిగితే సిలువు ఘట్టంలో ఒక ప్రార్థన కూడా ఒక మాట కూడా పలకటం జరిగింది. మొన్న మనం ఆలోచించాం కదండి. నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని యేసుక్రీస్తుల వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడండి? ఆయనకి ప్రార్థన చేసుకున్నాడా? మరి తండ్రి అక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నాడు.
తండ్రి అక్కడ లేకపోతే ప్రార్థన చేస్తాడండి. మరి మనకి ఎందుకని బల్బులు వెలగట్లేదండి? మనకి ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు? నా దేవా నన్ను నేలా చేయి విడిస్తేవని యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆయన వీళ్ళు ఏమంటారు? తండ్రికి ఆయన ప్రార్థన చేసుకున్నాడా అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? యేసుక్రీస్తు వారే తండ్రిగా వస్తే ఆయన ప్రార్థన చేసుకుంటాడా? ఇంకో విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు మాట్లాడితే తండ్రి 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 అంటాడు. ఆయనకాయనే అనుకుంటాడండి తండ్రి అని. వేరే వాళ్ళు ఉంటానే కదా అనేది. కన్నతండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన తండ్రి అని ఎప్పుడు చూసినా ఆయన్ని హైలైట్ చేస్తూ ఉండేవాడు భూమి మీద ఉన్నప్పుడు సువార్త చెప్పి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:22 ఒకసారి చూడండి. 1 పేతురు 3:22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. అది యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడండి? దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడంటే కాదు నువ్వు పరిశుద్ధాత్ముడిలాగా నువ్వే వచ్చావు అంటారు. ఇక్కడ క్లారిటీ బైబిల్లో ఎన్ని వచనాలు నేను చెప్పాను కదా, 1500 వచనాలు ఉన్నాయి. కానీ మనం కొన్నే చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడండి ఇప్పుడు ప్రజెంట్? తండ్రి కుడి పార్శ్వమున. ఇప్పుడు చదివిన వచనంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడంట ఆయన పరలోక రాజ్యం. మరి పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడండి ఇప్పుడు ప్రజెంట్? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆయన మన బాప్తిస్మం ఎవరైతే తీసుకుని ఉన్నారో వాళ్ళల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నాడు. అది అసలు చాలామందికి ఇది కూడా అర్థం కావట్లా. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. మనం తప్పు చేస్తుంటే గద్దిస్తాడు, కానీ మనమే పట్టించుకున్న ముద్దబ్బాయిలాగా చేస్తూ ఉంటాం అన్నమాట. ఒక పక్కంటే ఏమన్నా చేస్తున్నా సరే గద్దిస్తూనే ఉంటాడు. నువ్వు ఇది తప్పు నీకు తెలియదు అన్నట్టుగా ఆయన పట్టించుకోరు. కానీ ఆయన దుఃఖపడతా ఉంటాడంట మనం తప్పుడు పనులు చేసినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదే ఉన్నాడు. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఉంటాడు ఆయన. మనం నడిపించేదని మనం బైబిల్ మనం ప్రతిరోజు కూడా చదువుతున్నామంటే దానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ వల్లే. లేకపోతే మనం బైబిల్ అసలు పొరపాటును కూడా పట్టుకొని చదవలేము, తెలుసా? ఆయన యొక్క ప్రేరణే పరిశుద్ధాత్మని మనలో ఉండి నడిపిస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథము 50:3 వచ్చేసేయండి. కీర్తనలో 50:3. నా దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనముగా నుండును. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు వీసుచున్నది. అది భూమి మీదకి వస్తే ఏమైందంటే భూమి అనేది కొవ్వొత్తిలాగా కరిగిపోద్ది అనమాట. అందుకని ఆయన భూమి మీదకి ఒక్కసారి కూడా ఇంతవరకు రాలేదు. అది మనం తెలుసుకోవటానికి ఈ యొక్క వచనం రాయబడింది అనమాట. మత్తయి సువార్త 3:16-17 ఒకసారి వచ్చేసాను. మత్తయి సువార్త 3:16-17. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురముల దిగి తల మీదకు వచ్చుట చూచాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. అది ఇక్కడ క్లారిటీగా కనిపిస్తున్నప్పుడు ఒక ఆయన అన్నాడంట, క్రైస్తవులు ఒక ఆయన, దానివేల సూరకర్ణ సినిమాలో ఎన్టీ రామారావు గారికి ఎట్లాగైతే అన్ని పాత్రలు ఆయన పోషించాడో అలాగే తండ్రిని దేవుడే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడిగా ఆయనే ఉన్నాడని చెప్తున్నాడు అంట. ఆ సినిమా చూసి ఏం అర్థం చేసుకున్నారు వీళ్ళు? దానివేల సూరకర్ణలో ఎన్టీ రామారావు గారికి ఎట్లాగైతే అన్ని పాత్రలు ఆయన పోషించాడంట, తండ్రిని దేవుడు అంట అన్ని పాత్రలు ఆయన పోషిస్తున్నాడంట. ఇక్కడ విడివిడిగా మరి తండ్రి ఏమో పరలోక రాజ్యంలో ఉన్నాడు, ఇక్కడేమో కుమారుడు యేసుక్రీస్తు ఎవరో బాప్తిసం తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌర రూపంలో వచ్చి ఆయన భుజం మీద వాడటం మనకు ప్రత్యక్షంగా ముగ్గురు ఒకేసారి కనిపిస్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే
పాస్టర్ గారు చెప్పిన ఎగ్జాంపుల్, రాజేష్ రమేష్ ఇద్దరు కవ్వాల పిల్లలు అంటాం, సేమ్ ఒకేలాగే ఉంటారంట వాళ్ళు. ఈ పాఠం చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. రాజేష్ రమేష్ ఇద్దరు తింటుకు తింటూ ఒకేలా కూడా అసలు కనుక్కోలేరంట. సేమ్ ఒకే బట్టలు కనుక వేస్తే బట్టలు అయిపోయినా సరే కనుక్కోలేరంట. ఈ వాక్యం చెప్పేటప్పుడు ఉదాహరణగా చూపించడానికి వారిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈయన పేరు ఏంటని ఆయన నుంచోబెట్టి చూపించాడు, రాజేష్ అనటం జరిగింది. సేమ్ అతను లాంటి అతన్ని రమేష్ అని ఇంకొక తమ్ముడు, అతను కూడా అక్కడికి ఆ మీటింగ్లో తీసుకొచ్చి చూపించాడు. వీళ్ళిద్దరిలో కొంచెం ఒక 2 నిమిషాలు ఇటు తిప్పి వీళ్ళల్లో రాజేష్ ఎవరు రమేష్ ఎవరు కనుక్కోనంటే కనుక్కోలేకపోతున్నారు. సేమ్ ఒకేలాగా ఉన్నారు కదా కవ్వాల పిల్లలు. అలాగే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే తండ్రి అయిన దేవుడు అలాగే యేసుక్రీస్తుల వారు పరిశుద్ధ ముగ్గురు ఒకటే అనుకున్నారు. కాదండి, రాజేష్ వేరు రమేష్ వేరు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారా లేదా? ఉదాహరణకి కనిపిస్తున్నారా లేదా? ఒకే రూపం ఉన్నా సరే వాళ్ళు వేరుగా ఉన్నారు. ఇక్కడ తండ్రి అయిన లక్షణాలు, యేసుక్రీస్తు యొక్క లక్షణాలు, పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు ఒకేలా కనిపిస్తున్నాయి, కానీ ముగ్గురు ఒకటి కాదు, వేరుగా ఉన్నారు. ఇక ఇప్పటి నుంచి మనం చాలామంది మరి బైబిల్ని అపార్థం చేసుకోవడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయండి. బైబిల్లో కొన్ని వచనాలు చదివినప్పుడు ఏం చూపిస్తారంటే కొన్ని మనకి చూపిస్తూ ఉంటారు. ఆ వచనాలు చూపించి మీకు దాన్ని ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మన ఇది ముగ్గురు ఒకటి కాదు వేరుగా ఉన్నారన్నప్పుడు కొంతమంది మనకు కొన్ని వచనాలు చూపిస్తారు. ఆ వచనాలు మీకు చూపిస్తాను. ఒక్కోటి దానికి ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి వారికి బాప్తిసం. నామములోనిక అని చెప్పింది క్లారిటీగా చదువుకోవాలి. ఇక్కడ అదేంటి ముగ్గురు విడివిడిగా ఉన్నారని చెప్పుకున్నాం కదా, మరి నామము అన్నాడంటే ముగ్గురికి ఒకే పేరు ఉందని చెబుతున్నాడు ఏంటి? నామము అన్నారంటే నామాలలోనికి అని అన్నారు కదా, మరి యేసుక్రీస్తు ఎవరేంటి నామములోనికి అన్నాడేంటి? ఏంటి మరి ముగ్గురు ఒకటి కాదు కదా అని మనం అనుకున్నాం, కానీ ఇక్కడ ముగ్గురు ఒకటి అన్నట్టుగా అనిపిస్తుంది ఏంటి నామములోనికి అని. ఇక్కడగా మనం తండ్రి నామాన్ని యేసు ప్రభువు ఇచ్చాడు, పరిశుద్ధాత్మ కూడా ఇచ్చాడు ఆయన నామాన్ని. ఇదొక ఉదాహరణ, ఇంకా కరెక్ట్గా అని చెప్పావు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. సపోజు క్లాసులో లేదా చర్చిలోనే మన వాక్యం చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసి చూడండి, మా ఇంపార్టెంట్ విషయాలు పెన్నుతో అండర్లైన్ చేయండి అని అన్నాను అనుకోండి. బైబులు అని అన్నా నేను, కానీ బైబుల్ అంటే మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? బైబుళ్ళు అనాలి కదా. నేను బైబులు అని ఎందుకు అన్నాను? నేను ఎవరి వాళ్ళకి సపరేట్గా ఉండేవి కాబట్టి బైబులు అన్నాను. బైబుల్ తీసి పెన్నుతో అండర్లైన్ చేయండి, పెన్నులతో అండర్లైన్ చేయండి, లేకపోతే బైబుళ్ళు తీయండి అని అన్నానా నేను? బైబుల్ అంటే ఏకవచనమా లేకపోతే బహువచనమా? ఏకవచనమే, కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే అర్థం కావడానికి ఇటు సింగిల్గానే వాడుతూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పంటే తండ్రి యొక్కయో కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అంటే అక్కడ ముగ్గురు ఒకటే అని కాదు, ఆయన ఫ్లోలో అలా చెప్పడం జరిగింది. మన బైబుల్ ఎలాగైతే మీదేం కొంతమంది మీదేం కూర అంటే చేప కూర అంటారు, చేపల కూర అని అంటారు, చేప కూర అంటారు. అంటే దానికి అర్థం ఏంటి? చేపల కూర అని మనం అర్థం చేసుకుంటాం. అట్లాగే యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ ఇట్లాగ మాట్లాడేవారికి ఇది పట్టుకొని ముగ్గురు ఒకటే, మీరు ఎన్నైనా చెప్పండి మేము నమ్మమంటారు. దానికి ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఆ ఉదాహరణ మీకు చెబుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసేయండి, అక్కడ మాకు కొంచెం క్లారిటీ వస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయం కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్న నా యందును విశ్వాసం ఉంచుడి. మళ్ళీ చదవండి.
మీ హృదయమును కలవరపడనియ్యకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును కూడా విశ్వాసం ఉంచుడి. అలాగే హృదయములున హృదయమా అక్కడ ఉంది, హృదయము అక్కడ ఉంది. ఎంతమంది అండి? 12 మంది ఉన్నారు అక్కడ. హృదయము 12 మంది కలిపి ఒకే హృదయం ఉందండి అక్కడ. హృదయములను అనాలి కదా, హృదయము అని ఎందుకని రాయించాడు అక్కడ బైబిల్లో? అంటే అక్కడ ఉన్న 12 మంది అయినా సరే అందరికీ అప్లై అవుతుంది. హృదయము అన్నాడు కానీ 12 మందికి హృదయములనే చెప్పాలి కదా. ఇక్కడ బైబిల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే అపార్థం చేసుకుంటాం. హృదయము అని రాశాడు. అక్కడ ఉన్న 12 మంది అండి. 12 మందిని బలపరుస్తున్నాడు ఆయన, చెబుతున్నాడు. అక్కడ ఉన్న 12 మంది ఉన్నారు శిష్యులు. కానీ హృదయం అనేది 12 మందికి ఒకే హృదయం ఉంటుంది, విడివిడిగా ఎవరికి వాళ్ళకే ఉంటుందండి. అది ఇట్లాగ మన బైబిల్ ఎలా చదివితేనే మనకు బైబిల్ అర్థం అవుతుంది, లేకపోతే అపార్థం చేసుకుంటాం అనమాట. అది యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము లోనికైన వరకే ముగ్గురు ఒకటే కాబట్టి ఆయన ఆ మాట్లాడారు, లేకపోతే ఆయనకి తెలియదు ఏంటి అంటారు. ఇట్లాగ మనం ఆగి ఆలోచిస్తేనే మనకి సమాధానం అనేది దొరుకుతుంది. ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 14:8 చదవండి, అక్కడే ఉంటుంది. 14:8. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము. అది 8, 9, 13 చదవండి. మాకంటే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము నీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉంది గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నా అంతటి నేనే చెప్పటం లేదు. నా తండ్రి నా యందు నివసించుట తన క్రియలు చేయుచున్నాడు. సరిపోద్దండి. ఇక్కడ ఫిలిప్ గారు యేసుక్రీస్తు వారిని ఒక కోరిక అడిగాడండి. ఏంటండి అది? మీ తండ్రి గారిని చూడాలి, తండ్రిని చూడాలనిపిస్తుంది ప్రభువా, ఒక్కసారి చూపి మాకని బతనాడుకుంటున్నారు వాళ్ళు. బతనాడుతుంటే అప్పుడు ఆయన సమాధానం ఏం చెప్పాడు? చాలామంది 95% క్రైస్తవులు ఎక్కడే పప్పులో కాలేశారండి, అపార్థం చేసుకుంటున్నారు. ఏంటంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే కదా అని యేసుక్రీస్తు వారు అంటున్నాడు. అంటే ఆయన యొక్క లక్షణాలు నా లక్షణాలు సేమ్ ఒకటే, నన్ను చూస్తే ఆయన చూసినట్టే అని ఫిలిప్ గారితో యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చాలామంది అపార్థం ఏంటంటే, చూసారా యేసు ప్రభువు చెప్పాడు, ఈయన చూస్తే ఆయన చూసినట్టే, ఆయన ఈయన ఒకటే. ఇంకో విషయం ఇక్కడ క్లారిటీ ఏమన్నా, యేసు ప్రభు ఆయన్నే నేనే తండ్రిని అని ఒక్క మాట అన్నాడండి అక్కడ. ఆయన నన్ను చూస్తే ఆయన చూసినట్టే అన్నాడు, కానీ సపరేట్ అక్కడ కూడా విడివిడిగానే చెబుతున్నాడు, కానీ నేనే ఆయన్నే అని చెప్పటం లేదు. ఇది చాలామందికి విద్యా విహీనులు, బైబిల్ చదవటం చేతకాని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. యేసు ప్రభు ఈయన చూస్తే ఆయన చూసినట్టే అంటే ఆయన ఈయన ఒకటే అని. ఇంకో విషయం ఏంటంటే, చాలా సందర్భాల్లో భార్య భర్తలో ఎడమొహం పెడమొహంగా ఉన్నారనుకోండి, తర్వాత కొంతకాలానికి కలిసిపోయారనుకోండి, భార్య భర్తలు ఒకటే అయిపోయారయ్యా అంటారు. అంటే భార్య భర్తలు ఒకటే అయ్యారన్నారే, మరి ఇద్దరు ఒకటే అయిపోతారా లేకపోతే విడివిడిగానే ఉంటారా? వాళ్ళు ఏదైనా గొడవలు జరిగినప్పుడు కూడా అత్త కోళ్ళు అప్పటి వరకు పోటాడుకున్న వాళ్ళు ఇద్దరు కూడా, వీళ్ళిద్దరూ కలిసిపోయారు అనుకోండి, ఎదుటి వాళ్ళ మీద పోటాడి వెళ్ళేటప్పుడు అత్త కోడలు ఇద్దరు ఏకమైపోయారు అంటారు కొంతమంది. అంటే ఏకమైనట్టు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు గ్రాఫిక్స్లో కలిసిపోతారా? వాళ్ళ మాట కలిసిందని దానికి అర్థం అనమాట. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏం చెబుతున్నాడంటే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టంటే ఆయన యొక్క లక్షణాలు నా లక్షణాలు ఒకటే కాబట్టి అని చెప్పడం జరిగింది. ఇది అపార్థం చేసుకొని చూసారా యేసు ప్రభువు చెప్పాడు కదా అని అనుకుంటారు. ఇక్కడ క్లారిటీ వస్తుందిగా మీకు. భార్య భర్తలు ఒకటయ్యారన్నా, అత్తకోళ్ళు ఒకటయ్యారన్నా, అన్నదమ్ములు ఒకటే. ఈ అన్నదమ్ములు చూస్తే ఇద్దరు ఒకే మాట మీద ఉంటారు. అంటే ఒకే మాట ఎట్లా వచ్చింది? ఆయనకు ఒక నోరు ఉంది, ఈయనకు ఒక నోరు ఉంది కదా, ఇద్దరు ఒకే మాట మీద ఎట్లా ఉంటారు? అంటే ఇది ఇద్దరి యొక్క ఉద్దేశాలు ఒకటే అని చెప్పడానికి. కొంతమంది సేమ్ ఇతను చూస్తే వీళ్ళ నాన్న చూసినట్టుంది, వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడిపడ్డాడు అంటారు. నోట్లోంచి ఎట్లా ఊడిపడతాడండి అసలు మనిషి? పోలిక అనేది అలా ఉంది అని చెప్పడానికి వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడిపడ్డాడు, లేకపోతే వాళ్ళ అమ్మ నోట్లోంచి ఊడిపడ్డాడు అని చెబుతూ ఉంటారు. ఊడిపడింది అని పోలికలకి చెప్పడానికి. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడంటే,
ఆయన గురించి ప్రత్యేకంగా తీసుకెళ్ళి చూపించాలన్నా అసలు ఆయన ఇక్కడికి రావాలని జరిగే పని కాదు. కాబట్టి నన్ను చూస్తే ఆయన చూసినట్టే పిలుపు అని ఆయనకి చెప్పడం జరిగింది. ఇంకా మీకు మంచి వచనం మీ అందరికి తెలిసిన వచనం చూపిస్తాను. యోహాను సువార్త 5:37 ఒకసారి చూడండి, అక్కడ క్లారిటీ ఉంటుంది. యోహాను సువార్త 5:37. ఏ కాలమందు చూడలేదు ఎవరు, ఆ మాట అక్కడ ఉంటుంది చూడు. ఇంతవరకు తండ్రి అయిన దేవుడిని ఎవరైనా చూసిన దాఖలాలు ఏమైనా ఉండేవి చూడండి. బైబిల్ 5:37, యోహాను సువార్త 5:37. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. మీరు ఏ కాలం మంది ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. ఆయన ఎవరిని పంపెను ఆయన మీ ముందు నమ్మలేదు. యేసుక్రీస్తుల వారే చెబుతున్నాడు, ఇంతవరకు ఆయన స్వరం కానీ ఆయన కానీ ఎవరో చూడదు. అవ్వాదం గారు చూశారండి. మరి దేవుడు ప్రతి సాయంకాలం పూట వచ్చి వాళ్ళతో మరి గడిపినట్టుగా మనం చదువుకున్నాము. మరి ఇక్కడేం యేసుక్రీస్తు వారంటే అబద్ధం ఆడుతున్నాడు ఏంటి? యేసుక్రీస్తు వారికి వాక్యం తెలియదు అందామా? మనం అపార్థం చేసుకుందామా అని తెలుసుకోవాలి. అవ్వాదం గారి దగ్గరికి వచ్చింది తండ్రి అని దేవుడు కాదు, దేవదూతలను పంపించి వాళ్ళు ఎలా ఉన్నారు చూసి రావని పంపిస్తూ ఉంటాడు అన్నమాట. వాళ్ళు ఇద్దరే ఉన్నారు కదా భూమి మొత్తం మీద. ఇద్దరే ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్పడానికి కానీ దేవదూతలను పంపించేవాడు అనమాట. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నాడు ఇక్కడికి? అసలు ఎప్పుడు ఏ కాలంలో కూడా, ఈ కాలమే కాదు అంతకు ముందు కాలంలో అవ్వాదం కాలంలో కూడా తండ్రిని ఎవరో చూడలేదు, ఆయన యొక్క స్వరాన్ని వినలేదంట. మరి యేసుక్రీస్తు ఎవరికన్నా ఎక్కువ వాక్యం ఎవరికన్నా తెలుసండి భూమి మీద? మరి ఆయనే చెబుతున్నాడే, మరి నమ్మొద్దా? అందుకనే తండ్రి అనే దేవుడు ఇంతవరకు భూమి మీదకి ఒక్కసారి కూడా రాలేదు. భూమి మీద ఉండేవాళ్ళు ఎవరో చూడలేదన్నమాట ఆయన. అంటే సృష్టి కార్యక్రమంలో వచ్చి ఉండొచ్చు, కానీ తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు, విడివిడిగా ఉన్నారు అని మనకు అర్థమవుతుందిగా. అపొస్తలుల కార్యము 17:6 ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యము 17:6. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులు 5:6 చదవండి. అపొస్తలుల కార్యం 17:5-6. అయితే యోధులు మచ్చరపడి పనిపాట్లు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపుగా కూర్చి పట్టణం వల్ల అల్లరి చేయొచ్చు. యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుట తీసుకొని వచ్చుట ప్రయత్నం చేశారు. పని పాట లేని వాళ్ళు ఏంటంట, నిన్న ఒక వీడియో మీకు పెట్టాను చూసారో లేదో, చర్చిలో ప్రార్థన జరుగుతుంటే కొంతమంది కర్రలు తీసుకొని రామభక్తులని చెబుతున్నారు. చర్చిలోకి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళని మరి బయటికి వెళ్ళిపోవాలని బయటకు చేస్తున్నారండి. అట్లాగే ఆ రోజుల్లో కూడా అపొస్తలుల కార్యం ఇప్పుడు మనం చదువుకున్నది, అక్కడ కూడా కొంతమంది పని పాటలైన వాళ్ళు కొంతమంది గోడల మీద కూర్చొని అక్కడ కూర్చొని ఉంటారు చూసా. వాళ్ళు దేవుని పట్ల వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ దేవుడే లేడని వాగుతున్నారంట. ఇంకో విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారిని ఇంకొక సందర్భంలో కూడా అపార్థం చేసుకుంటారండి. యెషయా గ్రంథము 9:6 ఒకసారి చూడండి. యెషయా గ్రంథంలో కూడా కొంతమంది చాలామంది అపార్థం చేసుకున్నారు. ఈ టాపిక్ నాకు కూడా ఎదురైంది. ఒక సేవకుడిని నేను అడిగితే తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుడు, అప్పుడే నేను ఒక క్వశ్చన్ యెషయా గ్రంథం 9:6 అడిగితే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతని పేరు పెట్టబడును. నిత్యుడకు తండ్రి, ఈ వచనం ఎవరి గురించి అండి? ఈ వచనం రాయబడింది ఎవరి గురించి? నిత్యుడకు తండ్రి అని ఉందేంటి ఇక్కడ? తండ్రి వేరు అని మనం చెప్పుకున్నాం కదా. యేసుక్రీస్తు వారి తండ్రి అని రాశాడేంటి యెషయా ప్రవక్త? ఆయన అంటే వాళ్ళకి తండ్రి అనుకుంటున్నారు వాళ్ళు.
చాలామంది ఈ వచనాన్ని బట్టి కూడా అపార్థం చేసుకున్నారండి. తండ్రి పోలికలు చెప్పిన పుట్టాడు కాబట్టి ఆయన కూడా తండ్రితో సమానం. ఎస్, దీనికి క్లారిటీ మళ్ళీ జకరియా గ్రంథంలో ఇవ్వటం జరిగింది. నిత్యులకు తండ్రి అనుకునే వరకే ఆయనే తండ్రి, యెహోవానే తండ్రిగా వచ్చాడు అనుకుంటున్నారు. కానీ తండ్రి వేరు, వచ్చింది యేసుక్రీస్తు వారు. అందుకని తండ్రిగా సంబోధించడం జరిగింది యెషయా గారు. ఇక్కడ మనకి క్లారిటీ మనకి జకరియా గ్రంథంలో వచ్చింది. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం అక్కడ చదవండి, మీకు అర్థమైంది. జకరియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. 2:13. సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై. ఇక్కడ చూసారా, ఈ వచనం చూస్తే ఎవరైనా అపార్థం చేసుకుంటారా లేదా? యెహోవా అంట తన యొక్క పరిశుద్ధమైన సింహాసనాన్ని విడిచిపెట్టంట వచ్చుచున్నాడంట, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పడం. ఇప్పుడు ఈ వచనాన్ని పెట్టుకుని కొంతమంది ఏమంటారంటే, చూసారా తండ్రిని దేవుడు భూమి మీదకి వచ్చాడు, మీరు చెబితే ఇన్ని రోజులు మీరు నమ్మలేదుగా అని ఈ క్వశ్చన్ ఇది కూడా చూపిస్తారు. దీనికి ఆన్సరు ఇప్పుడు మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. వచ్చింది ఆయనైనా లేకపోతే ఆయన పేరు మీద ఇంకొక ఎవరైనా వచ్చారనేది మనం చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. అదిగో ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారు, తండ్రిని దేవుడు వచ్చేసాడేమో భూమి మీదకి అనుకున్నారు. కానీ వచ్చింది ఎవరండి? ఎవరిని పంపించాడు ఆయన? సపోజ్ ఎవరైనా మనకి ఫంక్షన్ పిలిచారు అనుకోండి, మనల్ని పిలిచాడు, అతనితో ఆయన వస్తానండి ఆ టయానికి ఎన్ని పనులు ఉన్నాయా అంట. కానీ నాకు కుదరక నిన్ను పంపించాను అనుకో సపోజు, మా నాన్నని పంపించాడని. అలాగే తండ్రిని దేవుడు కూడా ఆయన రాలేదు, ఆయన యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించటం జరిగింది. అర్థమైందా? ఇక్కడ ఈ వచనం చూసి ఏమనుకుంటారు, చూసారా తండ్రి దేవుడే భూమి మీదకి వస్తానని చెప్పాడు, 33 సంవత్సరాలు ఇక్కడే భూమి మీదే ఉన్నాడు ఆయన అని చెబుతారు. ఒకవేళ అదే నిజం అనుకుంటే మరి యేసుక్రీస్తుల వారి తండ్రి దేవుడు అనుకుంటే పరలోక రాజ్యంలో అంతమంది దేవదూతలు ఉంటారు కదా, వాళ్ళందరినీ విడిచిపెట్టేసి పరలోక రాజ్యంలో ఎవరైనా ఉన్నారండి? ఉంటారా? అప్పుడు ఖచ్చితంగా ఎవరు ఉండరు. కాబట్టి తండ్రిని దేవుడు అక్కడే పరలోక రాజ్యంలోనే ఉన్నాడు. వచ్చింది యేసుక్రీస్తుల వారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరిని పంపించాడంటే పరిశుద్ధాత్మ దేవుడే నేను మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడా, లేకపోతే నేనే మళ్ళీ వస్తానని చెప్పాడు ఆయన? వేరొక ఆదరణకర్తను పంపిస్తానని చెప్పడం జరిగింది. ఇవన్నీ అర్థం కాక చాలామంది అపార్థం చేసుకొని బైబిల్ని అపార్థం చేసుకోవడం జరిగిందండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఐగుప్తు రాజులు ఉంటారు కదండి, ఫరోలు అంటాం, వాళ్ళందరినీ కూడా ఫరో అంటారండి. కానీ జనరేషన్ టు జనరేషన్ వాళ్ళందరూ కూడా ఫరోలే. కానీ మనం ఎంతమంది ఫరోలు ఉంటారండి? చాలామంది ఉంటారండి, వంశపారంపర్యంగా వస్తూనే ఉంటారు. అలాగే తండ్రిని దేవుడు నేను వస్తున్నాను అని ఆయన చెప్పేవారికి, సింహాసనం విడిచిపెట్టి వస్తాను అనేవారికి ఇక్కడ వీళ్ళు అనుకుంటారు ఆయనే వచ్చాడు అనుకున్నారు. కాదండి, ఆయన యొక్క స్థానంలో యేసుక్రీస్తుల వారిని భూమి మీదకి పంపించడం జరిగింది. అర్థమైందా? అలాగే ఫరో అని అనగానే ఆయనే అనుకోకూడదు. ముఖ్యమంత్రి అంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారండి? చాలామంది ఉన్నారు, 40 మంది దాకా ఉన్నారనుకుంటా, నాకు కరెక్ట్గా లెక్క తెలియదు. చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారండి. ముఖ్యమంత్రి అంటే ఇక చంద్రబాబు నాయుడేనండి, ఇంకెవరు లేరా? ఆంధ్రప్రదేశ్ను పరిపాలించే ముఖ్యమంత్రులు ఎవరంటే చంద్రబాబు నాయుడు కానీ, జగన్ గారు కానీ, వైఎస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులే. ముఖ్యమంత్రి అనేది ఏంటంటే పదవి, పోస్టు. కానీ వ్యక్తులు విడివిడిగా ఉన్నారా? అందరూ ఒకటేనా? స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఒక ఆయనే ఉన్నాడు ముఖ్యమంత్రి కదా, చాలామంది ఉన్నారు. అలాగే తండ్రిని దేవుడు కూడా ఆయన అక్కడే ఉన్నాడు. కానీ ఆయన యొక్క పేరు మీద యేసుక్రీస్తుల వారు తండ్రి యొక్క పేరుని ధరించుకొని రావటం జరిగింది. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తానండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం.
11 17 అధ్యాయం 11 వచ్చానండి. యోహాను సువార్త. నేను ఇక లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. అదే అండి, ఇక్కడ తండ్రి అను కుమారుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంట? ఏకమై ఉండులాగున. అలాగే ఈ భూమి మీద ఉన్న క్రైస్తవులందరూ కూడా ఆయన కోరిక ఏంటంటే, తండ్రి అయిన దేవుని కోరిక, యేసుక్రీస్తు వారి కోరిక ఏంటంటే అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అని కోరుకున్నాను. క్రైస్తవులు ఎక్కడైనా కలిసి ఉండటం మనకు కనిపిస్తుందండి. నేనైతే అందరితో కూడా, ఎవరితో కూడా మనకి అందరితో కలిసి ఉండాలనే నా ఉద్దేశం అండి. ఎవరితో కూడా మనం ఎగైనిస్ట్గా ఉండకూడదు. కాదు, కొన్ని వాక్యాలు తప్పు వాక్యం చెప్పినప్పుడు మనకు అదే నాకు బాధ అనిపిస్తుంది. కానీ మనం అయితే ఎవరిని కూడా క్రైస్తవుల్ని శత్రువులాగా చూడకూడదు. వాళ్ళు తప్పు చేసిన చేతనైతే సరిదిద్దు, అంతేగాని శత్రువులుగా భావించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమన్నాడంటే యేసుక్రీస్తుల వారు క్రైస్తవులందరూ కూడా కలిసి ఉండాలని ఆయన కోరికట. అది ఎప్పుడు జరిగిద్దండి? 3000 శాఖలుగా అయిపోయారంట క్రైస్తవులు. ముక్కలు అయిపోయారు. 3000 శాఖలుగా ఎందుకు అయిపోయారండి? ఎందుకంటే ఈయన చెప్పే వాక్యం ఆయన చెప్పడం, ఆయన చెప్పేది ఈయన చెప్పడం. ఎవరి సిద్ధాంతం వాళ్ళదన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అది కరెక్ట్ కాదు. మరొక్కసారి చదవండి, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో మనకు కరెక్ట్గా తెలిసింది. 11వ వచనం చదవండి. నేను ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. ఎవరో క్రైస్తవులు. నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడును. లాస్ట్ శివసారి కాదు, ఆ ప్రార్థన చేస్తున్నాడండి ఆయన యేసుక్రీస్తు వారు. తండ్రి, నేను నీ దగ్గరికి వచ్చేసేస్తున్నాను, కానీ ఇక్కడ భూమి మీద ఉండే ఈ క్రైస్తవు వీళ్ళందరూ కూడా ఏకం కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున చూస్తే మనం బయట సమాజంలో ముక్కలు అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ అందరిని కూడా కలుపుకొని వెళ్ళండి. ఏ సేవకుడైనా సరే, ఎవరైనా సరే, మనమైనా సరే, ఎవరైనా సరే, ఎవరిని కూడా శత్రువుగా భావించకూడదు. ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని యేసుక్రీస్తు వారు కోరుకున్నాడు. కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలండి. ఆయన యొక్క రాజ్యంలో మనందరం కూడా ఆయనతో పాటు నివసించాలంటే అందరూ కలిసిమెలిసిగా ఉంటాయని మనం పరలోక రాజ్యం వెళ్తాం. ఇప్పుడు అసలు మన పాఠం ఏంటి? త్రిత్వమా, ఏకత్వమా? ఏకత్వము. ముగ్గురు ఒకటి కాదు, ముగ్గురు విడివిడిగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం నీకే సూచిస్తున్నాయన. ఇప్పటి వరకు నీ పిల్లలకు నేను మాటలు చెప్పాను తండ్రి. త్రిత్వమా, ఏకత్వం అంటే మేము విడివిడిగానే ఉన్నారని మేము తెలుసుకున్నాము తండ్రి. చాలామంది అపార్థం చేసుకున్నారు తండ్రి. ముగ్గురు ఒకేటే అని, మీరే యేసుక్రీస్తు వారిలాగా వచ్చారని, యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్ముడిగా వచ్చారని నేను ఈ భూమి మీద చాలామంది క్రైస్తవులు అపార్థం చేసుకున్నారండి. ఈ యొక్క పాట విన్న తర్వాత అయినా సరే మేమందరం నేను నీ యొక్క వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుని నువ్వు ఉండే మహాలోకానికి చేరుకోవడం వీళ్ళు వాళ్ళు విష్ణుల పాఠం అందరికీ కలగజేయమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరినీ ధ్యానం చేసుకోమని, ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో అందరూ కూడా నైనా నీ యొక్క రాజ్యంలోనికి వచ్చడానికి సహాయం తెచ్చని వెతులాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. తండ్రి యొక్క దయ, కుమారునికి ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సవాసం మనకి లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన ప్రేమించే బిడ్డలకు సదాకాలం తొడుగు నడిపించింది గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.